ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. ఓం మన్నాదో శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మమాత్మా సర్వభూతాత్మ తస్మై శ్రీ గురవే నమ. ఓం అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమ. త్రిమతి ఏకైక గురువు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి శతాధిక గ్రంథకర్త హిందూ జ్ఞానధర్మ ప్రదాత సంచలనాత్మక రచయిత త్రైత సిద్ధాంత అధికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారిచే రచించబడిన పరమ పవిత్ర పరిశుద్ధ ప్రథమ దైవ గ్రంథము త్రైత సిద్ధాంత భగవద్గీత. అందరికీ జ్ఞానం చక్కగా అర్థం కావాలని గురుదేవుణ్ణి ప్రార్థించుకుంటూ మొదలు పెట్టుకుందాము. మనము క్షేత్రజ్ఞ విభాగ యోగము అనే అధ్యాయము చెప్పుకుంటా ఉన్నాము. పోయిన వారం మనము 3వ శ్లోకము చెప్పుకుంటున్నాం, సగం వరకు చెప్పుకున్నాము. క్షేత్రము అంటే భూమి అని, క్షేత్రం అంటే శరీరం అని, క్షేత్రజ్ఞుడు అంటే క్షేత్రమును అంటే శరీరాన్ని బాగా తెలిసినవాడు అని, ఆత్మనే క్షేత్రజ్ఞుడు అని మనము చెప్పుకున్నాము. అయితే ఈ క్షేత్రజ్ఞ విభాగ యోగంలో అర్జునుడు ప్రకృతి పురుషుడెవరు, క్షేత్రజ్ఞుడెవరు, జ్ఞానం జ్ఞేయం ఏవి అనేవి ప్రశ్నలు అడిగాడు. మనము దానికి సంబంధించి కొన్ని విషయాల ముందే మనం తెలుసుకున్నాము ప్రకృతి పురుషుని గురించి. తర్వాత ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోవాల్సి ఉంది. అయితే క్షేత్రజ్ఞ విభాగ యోగంలో క్షేత్రం అంటే ఏంటి, క్షేత్రజ్ఞుడు అంటే ఏంటి ముఖ్యంగా తెలుసుకుంటాము ఆ విషయాలను. క్షేత్రము అనేది శరీరం కాబట్టి శరీరంలో అణువు తెలిసినవాడు, అన్ని అణువులకు ధాతు శక్తినిచ్చి కదిలించేవాడు, శరీరాన్ని కదిలించి నడిపించేవాడు క్షేత్రజ్ఞుడైన ఆత్మ అని తెలుసుకున్నాము. అయితే కొందరు పొరపాటుగా జీవాత్మని క్షేత్రజ్ఞుడు అని చెప్పారు. అది చాలా తప్పు. ఎందుకంటే క్షేత్రజ్ఞుడు జీవాత్మ కానేరడు. జీవాత్మ కేవలం సుఖదుఖాలు అనుభవించేవాడే కానీ దేహం మీద ఎట్టి అధికారము లేదు. జీవాత్మకు దేహం మీద పూర్తి అధికారం ఆత్మకే ఉంది. కాబట్టి క్షేత్రజ్ఞుడు అనేవాడు ఆత్మే. ఇంకా భగవంతుడు ఏం తెలియజేశాడంటే సర్వ శరీరములందు క్షేత్రజ్ఞుడిని నేనే అని ఆయన చెప్పుకున్నాడు. శరీరమును, అందులోని ఆత్మను తెలుపు జ్ఞానమే నిజమైన జ్ఞానం అని కూడా చెప్పాడు. మనకి క్షేత్రజ్ఞుడు, తర్వాత జ్ఞానం జ్ఞేయం అన్నారు కదా. ఈ నిజమైన జ్ఞానం ఏందో కూడా తెలియజేశాడు. అంటే క్షేత్రజ్ఞుడి గురించి, శరీరంలో క్షేత్రజ్ఞుడు ఉన్నాడు కదా ఆత్మ, ఆయన గురించి తెలుసుకునే జ్ఞానమే నిజమైన జ్ఞానము అని భగవంతుడు ఇక్కడ తెలియజేశాడు. క్షేత్రజ్ఞుడైనటువంటి ఆత్మ శరీరం అంతా అణువణువున అంతటా చైతన్య శక్తి కలిగి ఉండి అన్ని జీవరాశుల్లోనూ అదే విధానాన్ని కలిగి ఉండి శరీరానికి చైతన్యాన్ని ఇచ్చి పని చేపిస్తూ ఉంది. శరీరము ఎప్పుడైతే నిర్జీవం అయిపోతుందో అప్పుడు శరీరంలో ఆత్మ లేనట్లు, ఆత్మ చైతన్య శక్తి దానికి శరీరానికి ఉండదు కాబట్టి దాన్ని నిర్జీవ దేహము అని మనము చెప్పుకోవాల్సి ఉంటుంది. అయితే మన శరీరంలో మొత్తం మీద ఎన్ని ఆత్మలు ఉన్నాయంటే 3 ఆత్మలు ఉన్నాయి. ఒకటి జీవాత్మ, ఏమి చేయనివాడు, అనుభవించేవాడే. ఆత్మ అన్ని పనులు చేసేవాడు. తర్వాత పరమాత్మ సాక్షిగా చూసేవాడు, శరీరం లోపల శరీరం బయట అంతటా వ్యాపించి ఉన్నాడు. అయితే ఇంకా మనం ఏం చెప్పుకున్నామంటే అన్ని శరీరాలు ప్రకృతితో తయారైనవే. మొత్తంగా చూస్తే ప్రకృతి, 3 ఆత్మలు, మొత్తం 4 భాగాలు ఉన్నాయి. దేవుని విషయానికి వస్తే 3 భాగాలుగా మనం చెప్పుకుంటున్నాం, జీవాత్మ, ఆత్మ, పరమాత్మ. పరమాత్మ చేతనే ఈ జీవాత్మ అనేవాడు తయారయ్యాడు, అలాగే ఆత్మ కూడా తయారయ్యాడు. ఈ రెండు కూడా పరమాత్మ యొక్క అంశే. ఈ శరీరం అనే దాన్ని ఆత్మ ఒక పరికరంలాగా వాడుకుంటూ కర్మ ప్రకారంగా కార్యాలు చేస్తూ శరీరంలోనే జీవునికి అనుభూతుల్ని ఇస్తూ ఉన్నాడు. అంటే కష్ట సుఖాలను అనుభవింపజేస్తూ ఉన్నాడు. జీవుడు
సుఖదుఖాలను అనుభవింపజేస్తుంటే జీవుడు వాటిని అనుభవిస్తూ ఉన్నాడు. భగవంతుడు ఏం చెప్పాడంటే అందరి శరీరాలు ఒకే పేరు గల ఒకే పరమాత్మ అంశైన ఆత్మ ఉంది. అలాగే జీవాత్మ కూడా ఒకే అంశ అంటే ఒకే అంశ కలిగినటువంటి పేరుకైతే ఆత్మ ఒకటే, అలాగే జీవాత్మ కూడా ఒకటే. కానీ ఒక్కో శరీరానికి ఒక్కొక్క జీవాత్మ వేరు, ఒక్కొక్క ఆత్మ వేరుగా ఉంది. అయితే ఆత్మ శరీరాన్ని నడిపించే విధానం మాత్రం ఒక్కటే. ఏంటి? కర్మ ప్రకారంగా శరీరంలో కార్యాలు చేస్తూ సర్వజీవులకు సర్వజీవులకు పాపపుణ్యాలను అనేటువంటి పాపపుణ్యాల ద్వారా వచ్చే కష్టాలు సుఖాలు, అంటే సుఖాలు ఉన్నాయి కదా, వీటిని అనుభవింపజేయడం మటుకే. ఆ విధంగా చూస్తే విధానం మాత్రం అంతటా ఒక్కటిగానే ఉంది ఆత్మది. కానీ ఒక్కొక్క జీవ శరీరంలో ఒక్కొక్క ఆత్మ, అలాగే ఒక్కొక్క జీవ శరీరంలో ఒక్కొక్క జీవాత్మ అనేది ఉంది. ఇక అంతేకాక ఏం చెప్పుకున్నాం మనము, ఇద్దరు ఒకే ఆకారము ఒకే బరువు కలిగినటువంటి ఇద్దరు మనుషులు ఒకే విధమైనటువంటి కార్యాన్ని చేయలేరు. ఒకరు ఎక్కువ చేస్తే ఒకరు తక్కువ చేస్తారు. ఒకరు బలంగా ఉంటే ఇంకొకరు బలహీనంగా ఉంటారు. ఒకరు ఆరోగ్యంగా ఉంటే ఇంకొకరు అనారోగ్యంగా ఉంటారని కూడా మనం చెప్పుకున్నాం. అదంతా కూడా కర్మ ప్రకారంగానే ఏ సమయంలో ఎప్పుడు ఎంత శక్తి ఇచ్చి పని చేయాలి అనేది ఆత్మ నిర్ణయించి ఉంటుంది. కాబట్టి దాని ప్రకారంగానే శరీరం కూడా కదిలి పనిచేయడం అనేది ఉంటుంది. ఇక ఆత్మ పైన బ్రహ్మనాడిని కేంద్రంగా చేసుకొని ఏం చేస్తుందంటే, అది సహస్రారంలో 7వ కేంద్రంలో ఉంటూ అక్కడి నుంచి ఏం చేస్తుంది, మిగతా 6 నాడీ కేంద్రాలకి శక్తిని పంపిణీ చేస్తూ ఉంటుంది. ఆ నాడీ కేంద్రాల చుట్టూతా ఉన్న అవయవాలకి ఆ శక్తి అందుతుంది. కాబట్టి ఆత్మ ఏ విధంగా అంటే ఆ విధంగా శరీరాన్ని కదిలించగలదు, ఆ విధంగా చేస్తుంది అన్నట్టు. అలాగే ఈ నాడీ కేంద్రాలతో పాటుగా గ్రంథులు కూడా ఉన్నాయి. ఆ గ్రంథులు శరీరంలో ఆరోగ్యాన్ని అనారోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. నాడీ కేంద్రాలేమో ఏం చేస్తాయి, బలాన్ని బలహీనతను అందజేస్తాయి. అంటే అది జీవుడు చేసుకున్న కర్మ ప్రకారంగా ఆత్మ ఇచ్చే శక్తిని బట్టి ఆ శక్తి నాడీ కేంద్రాల ద్వారా ప్రవహించినప్పుడు శక్తిలో ఎక్కువ తక్కువలు కావడం వల్ల బలంగా ఉండడం బలహీనంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే గ్రంథులు ఉన్నాయి. గ్రంథుల్లో ద్వారా వచ్చేటువంటిది ఊటలు ఏవైతే ఉన్నాయో ద్రవాలు, ఆ ద్రవాలు శరీర ఆరోగ్యము అనారోగ్యం మీద పనిచేస్తూ ఉంటాయి. దాన్ని బట్టే శరీరం అందంగా ఉండడము, అందహీనంగా ఉండటము, తేజస్సు కలిగి ఉండటము లేకపోవడం ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. ఆ విధంగా మనము చెప్పుకుంటూ వస్తూ ఉన్నాము. ఇది మొత్తం పూర్తి కాలేదు కాబట్టి ఈరోజు ఇది పూర్తిగా చెప్పుకుందాము. ఇక గ్రంథిరాజ్యం ఒకటి ఉంది అని చెప్పుకున్నాము. ఆ గ్రంథిరాజ్యము ఎక్కడుంది? మన తలలో పైన, అన్నిటికంటే పైన ఉంది గ్రంథిరాజ్యము. ఆ గ్రంథిరాజ్యము గ్రంథి ఆకారంలో చిన్నదే కానీ పనితనంలో చాలా పెద్దది కాబట్టి దాన్ని గ్రంథిరాజ్యం అన్నారు. అది శిరోభాగంలో ఉంటుంది ఈ గ్రంథిరాజ్యం అనేది. ఇంకా పిండి మిషన్లో గింజలు పిండిగా మారి బయటకు వస్తున్నట్లు ఆత్మ బలము గ్రంథుల్లోకి ప్రవేశించి ఈ ఆత్మ బలం గ్రంథుల్లోకి పోయిన తర్వాత ద్రవరూపంగా బయటకు వస్తూ ఉంది. నాడీ కేంద్రాల్లో పైనున్న నాడీ కేంద్రం కింది 6 కేంద్రాల మీద అధికారము కలిగి శక్తి బహిర్గతాన్ని నిర్ణయించినట్లు, అంటే పైన ఉన్నటువంటి నాడీ కేంద్రం కింది నాడీ కేంద్రాల మీద అది అధికారాన్ని కలిగి ఉంది. అది ఏ నాడీ కేంద్రానికి ఎంత శక్తి పంపిణీ చేయాలనేది నిర్ణయించి పంపిస్తూ ఉంటుంది అన్నట్టు. గ్రంథుల్లో పైనున్న గ్రంథిరాజ్యం క్రింది 6 గ్రంథుల మీద అధికారం కలిగి వాటిని పని చేపిస్తూ ఉంది. ఇది కూడా అంతే, పైనున్న గ్రంథిరాజ్యం కింద 6 గ్రంథుల మీద తన యొక్క పెత్తనం చెలాయిస్తుంది అన్నట్టు. అదంతా కూడా జీవుని యొక్క కర్మ ప్రకారంగానే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇంకా గ్రంథి విషయం గురించి మనము విపులంగా తెలుసుకోవాల్సి ఉంది. అది స్వామివారు తెలియజేశారు. ఏంటో చూద్దాము. ఈ లాలాజల గ్రంథి ఎక్కడుంది అంటే మన చెవులకి కొద్దిగా కింది భాగంలో ఇరువైపులా, 2 వైపులా, అటు ఇటు 2 వైపులా లోపల లాలాజల గ్రంథి అనేది ఉంది. ఈ లాలాజల గ్రంథి ఎట్లాంటిదంటే
వాగుల్లో చలమలు ఉంటాయి కదా, లేదంటే ఎడారులో చలమలు తీస్తే నీరు వస్తుంది కదా. అలాగే ఈ చలమలు అనగానే లోపల ఊటలు ఊరుతూ ఉంటాయి. ఆ ఊట మనము నిమ్మకాయను చింతకాయను తలుచుకున్నప్పుడు ఇంకెక్కువగా ఊరుతూ ఉంటుంది. ఈ లాలాజలంలో నుంచి వచ్చే రసము ఏం చేస్తుంది, మన ఆహారంలోని చక్కెర అంటే తీపి పదార్థం గ్లూకోజ్ ఉంటుంది, దాన్ని పిండి పదార్థాలని జీర్ణం చేస్తూ ఉంటుంది. లాలాజల గ్రంథి నుండి లాలాజలం ఎంత తయారు కావాలనేది కూడా గ్రంథిరాజమే నిర్ణయిస్తూ ఉంటుంది. ఈ లాలాజలం రసం ఉంది కదా, దాని యొక్క సామర్థ్యాన్ని బట్టి మన శరీరంలో జీర్ణశక్తి అనేది ఉంటుంది. అది ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంటే జీర్ణక్రియ అనేది కూడా బాగా సక్రమంగా ఉంటుంది, బాగా సులభంగా జీర్ణమైపోతూ ఉంటాయి. ఈ రసము తక్కువ తయారైతే ఏమవుతుంది, పదార్థాలు సరిగా జీర్ణం కావు, ఆ సమస్య ఉంటుంది. శరీరానికి వేడినిచ్చేటువంటి కార్బోహైడ్రేట్స్ అనే పిండి పదార్థాల నుంచి తయారు అవుతాయి అన్నట్టు. శరీరానికి వేడి కావాలంటే అది కార్బోహైడ్రేట్స్ వలన వేడి అనేది వస్తుంది. అది మనం తీసుకున్న పిండి పదార్థాల నుంచి తయారవుతాయి. పిండి పదార్థాలని జీర్ణం చేయు లాలాజల రసస్యందన తక్కువైతే, లాలాజలము ఊట అనేది తగ్గిపోతే, ఆ ద్రవం అనేది కనుక తగ్గిపోతే జీర్ణ అయ్యేటువంటి పదార్థాలు అంటే పిండి పదార్థాలు జీర్ణము తక్కువ మందగిస్తుంది అన్నట్టు. అలాగైనప్పుడు వేడిమినిచ్చు కార్బోహైడ్రేట్ తక్కువ అవటం వలన శరీరం నిస్సారంగా ఉండుట, బలహీనత ఏర్పడును. ఇలా జరిగినప్పుడు ఏమవుతుంది, జీర్ణం అంటే పిండి పదార్థాలు సరిగ్గా జీర్ణం కాకపోతే ఒంట్లో వేడి తగ్గిపోవడం వల్ల శరీరము నిస్సారంగా అయిపోయి బలహీనత వస్తుంది అని చెప్తున్నారు. ఇటువంటి అనారోగ్యానికి ముఖ్య కారణం లాలాజల గ్రంథి వలన ఇలా జరుగుతుంటుంది. ఇలా శరీరంలో గల మిగిలిన గ్రంథుల రసము ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా వాటి పనులను చేస్తూ ఉంటాయి. మొత్తము 7 గ్రంథులు ఉన్నాయని మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. పైన గ్రంథిరాజం ఉంది, గ్రంథిరాజం కింద 6 గ్రంథులు, 6 గ్రంథుల మీద గ్రంథిరాజము అధికారము కలిగి ఉంటుంది. మనకి ఇంకా గొంతు దగ్గర థైరాయిడ్ గ్రంథి అనేది ఉంది. ఆ థైరాయిడ్ గ్రంథి మనిషి యొక్క ముఖ వర్చస్సు, ముక్కు పెదవుల పెరుగుదలను నిర్ణయించి వాటి అనారోగ్యాలని చూసుకుంటూ ఉంటుంది. అట్లాగే పైత్యరస గ్రంథి ఉంది, క్లోమరస గ్రంథి ఉంది. ఇవి జీర్ణక్రియలో ఉపయోగపడతాయి. క్లోమ గ్రంథి ప్యాంక్రియాస్ అని అంటారు. ఇదేంటంటే ఇది ఇన్సులిన్ అనే హార్మోన్ ఉత్పత్తి చేసి దాని ద్వారా శరీరంలో గ్లూకోజ్ శాతముని నిర్ణయిస్తుంది. ఇది సరిగ్గా ఉంటే, సరిగ్గా హార్మోన్ కనుక పనిచేస్తే షుగర్ రోగం అనేది శరీరంలో రాదు. అది చక్కగా పనిచేయకపోతే షుగర్ రోగం అనేది వస్తుంది. ఇక తర్వాత వీర్య గ్రంథులు అనేవి ఉన్నాయి కదా, ఈ వీర్య గ్రంథుల్లో తయారయ్యే వీర్యాన్ని బట్టి కూడా శరీరం యొక్క ఆరోగ్యము ఉంటుంది. ఎక్కువ వీర్యం తయారైతే అంటే వీర్యము తయారవుతుంది, నిల్వ కూడా ఉంటుంది. నిల్వ ఎక్కువైనా తక్కువైనా ఆరోగ్యంలో మార్పులు అనేవి జరుగుతాయి. ఆ వీర్య గ్రంథి ఉత్పత్తి చేసే వీర్యము ఎక్కువైనా కానీ తక్కువైనా కానీ శరీర ఆరోగ్యంలో మార్పులు ఉంటాయి. ఎక్కువ నిల్వ ఉంటే గ్రంథుల పని మందగించి శరీరంలో మార్పు వచ్చి అనారోగ్యం అవుతుంది కొంచెం. ఈ విధ అనారోగ్యం ఎక్కువ మానసికముగా, కొద్దిపాటి శారీరకంగా ఉంటుంది. యుక్త వయసులో వీర్యం నిల్వ ఎక్కువ లేనట్లు బయటకు పోయే విధానం కూడా గ్రంథిరాజం చేయగలుగుతుంది. ఎక్కువ వీర్యం బయటకు పోయి తయారు చేయుటకు గ్రంథులకు పని ఎక్కువైతే శరీర అనారోగ్యం కూడా ఎక్కువ అవుతుంది. శరీరం నుండి క్రమం మించి ఎక్కువ వీర్య నష్టమైనప్పుడు వెంటనే నిస్పృహ, నిరుత్సాహం అనేవి కలుగుతాయి. వీర్య గ్రంథుల్లో తయారు వీర్యంలోనున్న వీర్య కణములలో కంటికి కనిపించు నీలవర్ణము అగు ప్రకాశము ఉంటుంది. వీర్య గ్రంథుల్లో తయారగు వీర్యం గ్రంథిరాజం యొక్క సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది. కర్మను అనుసరించి అవి పనిచేయనట్లు నిర్మాణము చేయబడి ఉండటం వలన కొందరిలో వీర్యాభివృద్ధి ఎక్కువ ఉంటుంది, కొందరిలోనేమో తక్కువ ఉంటుంది. దీన్నే మగసిరి అని కూడా అంటూ ఉంటారు. సిరిలో అంటే డబ్బులో ధనికుడు పేదవాడు ఉన్నట్లు ఇందులో కూడా ఉంటుంది, మగసిరిలో కూడా.
గ్రంథులన్నీ ఒకదాంతో ఒకటి గ్రంథిరాజంతో సంబంధం కలిగి ఉన్నాయి. ఎందుకంటే గ్రంథిరాజం అనేది పైన ఉంది, అది అన్నిటితో సంబంధపడి అన్ని గ్రంథుల మీద అజమాయిషి కలిగి ఉంది, అధికారం కలిగి ఉంది. ఆత్మజ్ఞానం ఉన్న యోగులు మనసును గ్రంథిరాజంలోనే లగ్నం చేస్తూ ఉంటారు, ఆత్మజ్ఞానం కలిగి ఉన్నటువంటి యోగులు. అందువల్ల ఏమవుతుందంటే అది ఎక్కడ ఉంది అని అంటే బ్రుకుటికి మధ్యమున ఉపజిహ్వకు పై భాగమున గ్రంథిరాజం కలదు. ఉపజిహ్వకు ప్రాక్దిక్కున బ్రుకుటికి మధ్యమని ఒక వేమన యోగి పద్యం కూడా ఉంది. అక్కడే గ్రంథిరాజం ఉంది. యోగులు ఆ గ్రంథిరాజం మీదనే దృష్టిని కేంద్రీకరిస్తారు. పెద్దలందరూ కూడా ఇక్కడే మనసుని పెట్టుకోమని కూడా అన్నారు. అలా మనసుని అక్కడ నిలుపుకోగలిగినప్పుడు బ్రహ్మయోగుల శరీరంలోని గ్రంథులన్నీ పూర్తి స్థాయి ఆరోగ్యంగా పనిచేస్తూ ఉంటాయి. అంచేత బ్రహ్మయోగులకు షుగరు అనేది ఉండదు. అంతేకాకుండా యోగుల శరీరంలోని గ్రంథిరాజం నుండి బయలుపడు కాంతి తరంగాలు ఎక్కువ ప్రకాశవంతంగా ఉంటాయి. అదే సామాన్య మనిషిలో తక్కువ ప్రకాశం గలవిగా ఉంటాయి. శరీర ఆరోగ్యంలో కూడా గ్రంథిరాజం ముఖ్య పాత్ర వహిస్తుంది. ఈ విధంగానే మిగతా గ్రంథులు కూడా వాటి పనులను చేస్తూ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ముఖ్య పాత్ర వహిస్తున్నాయి. ప్రతి గ్రంథి రసములోనూ ఒక విధ కాంతి ఉంటుంది. అన్నిటికంటే పెద్దదైన గ్రంథిరాజంలో బయలుదేరిన కాంతి తరంగాలుగా ప్రసరిస్తూ అన్ని గ్రంథులను పనిచేపిస్తూ ఉంటుంది. గ్రంథిరాజం యొక్క కాంతి తరంగాలు ఏ గ్రంథికి సరిగా లభ్యము కాకపోయినా ఆ గ్రంథి సరిగ్గా పనిచేయదు. శరీరంలో గ్రంథుల విధానంతో కొంత పని, నాడీ కేంద్రాల విధానంతో కొంత పని చేస్తున్న ఆత్మ శరీరమును క్షేత్రాన్ని పాలించు రాజుగా ఉంది. ఇక్కడ శరీరం అనే క్షేత్రాన్ని పాలించే రాజు ఎవరంటే ఆత్మ. ఈ ఆత్మ ఆధీనంలోనే నాడీ కేంద్రాలు, గ్రంథులు పనిచేస్తూ ఉన్నాయి. శరీరం అంతా వ్యాపించి దాని మీద అధికారం కలిగి ఉన్న ఆత్మని తెలియ జ్ఞానము చాలా ముఖ్యమైన జ్ఞానమని భగవంతుడు తెలియజేశాడు. కాబట్టి మనము బాహ్య విషయ జ్ఞానాన్ని వదిలిపెట్టేసి శరీర అంతరంగమునందు గల జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అది మనం ఈరోజు ఈ గ్రంథుల గురించి వివరము స్వామివారు అందించింది తెలుసుకున్నాము. ఇక 4వ శ్లోకం చూద్దాం. తత్క్షేత్రం యచ్చయాదృక్చయిద్వికార్యతచ్చయత్ సచయో యత్ ప్రభావచ్చ తత్సమాసేన మే శృణు. ఇది ప్రకృతి పురుషుని గురించే చెప్తుంది. అట్టి క్షేత్రమేదియో అది ఎట్టిదగునో, దానికి ఏ వికారములు కలవో, ఆ వికారములు దేని నుండి పుట్టుచున్నవో, ఎవడు క్షేత్రజ్ఞుడో వానికి ఏమి ప్రభావములున్నవో వాటిని క్లుప్తముగా చెప్పేదను విను అంటున్నాడు. అంటే ఏమంటున్నాడు? భగవంతుడు క్షేత్రజ్ఞుని గురించినటువంటి జ్ఞానాన్ని చెప్తాను అని అన్నాడు. క్షేత్రము ఏది, ఎన్ని విధాలుగా ఉంది, దానికి మార్పులు ఏమేమి ఉన్నవి, ఆ మార్పులు ఎట్లా వస్తున్నాయి, క్షేత్రజ్ఞుడు అనేటువంటి వాడు ఎవడు, వాని యొక్క ప్రభావం ఏంటి, ఆ ప్రభావం శరీరంలో ఎట్లా పనిచేస్తూ ఉంది అనేటువంటి విషయాలు తెలుసుకోవడమే జ్ఞానము అని భగవంతుడు తెలియజేశాడు. ఇక 5వ శ్లోకం చూద్దాము. ఋషిభిర్బహుధా గీతం ఛందోభిర్వివిధై పృథక్ బ్రహ్మసూత్రపదైశ్చైవ హేతుమద్భిర్వినిశ్చితైః. ఋషుల వలనను వేదముల వలనను హేతువులతో సిద్ధాంతం చేయబడిన బ్రహ్మసూత్రముల వలనను నిర్ణయింపబడి శరీరము మరియు ఆత్మ యొక్క విషయములు చెప్పబడినవి. పెద్దలందరూ నిర్ణయించిన జ్ఞానము తెలుసుకుందాము అని ఇక్కడ మనకి భగవంతుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఈరోజుకి ఇక్కడ ఆపేద్దాము. వచ్చే వారము 6వ శ్లోకం నుంచి చెప్పుకుందాము. మంగళం పాడి ముగిద్దాం. ఓం మంగళము మీకు మద్గురు చంద్రమా, మంగళము మీకు మైకి ప్రకాశ, మంగళము చేసి మరి మ్రొక్కెద అఖిల జీవ సంఘ ఆత్మలింగ. అందరికీ ప్రబోధార్పణం. నమస్కారం.